40 రోజుల నుండి 2 తెలుగు రాష్ట్రాలు పర్యటించి ప్రతి ఒక్కరికి ఆహ్వానం పలుకుతూ ఈరోజు మధ్యాహ్నం 1 గంటకు కొత్తూరు గేటు వద్దకు చేరుకుంటుంది. కార్స్ ఉన్నవారు తప్పనిసరిగా జ్యోతి కాన్వాయ్లో పాల్గొన్నారు. ఓకే, సో కాసేపు ధ్యానం చేద్దాం డియర్ ఫ్రెండ్స్. హాయిగా కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస. లెట్స్ గో ఇంటు మెడిటేషన్ with our eyes closed, fingers into fingers, hands comfortably rested in your lap. Observe your normal, natural breath. Please remove the glasses, those of you wearing spectacles. శ్వాస మీద ధ్యాస. Observe your breath, dear friends.
శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానము. డియర్ ఫ్రెండ్స్, మీ కళ్ళు మూసుకుని చక్కగా మీ శ్వాసపై సహజమైన సరళమైన ఉచ్ఛ్వాస నిశ్వాసలను గమనించండి. Allow yourself to merge into that emptiness, calmness, as you become one with your breath.
ఆఖరి 5 నిమిషాలు, లాస్ట్ 5 minutes. చక్కటి సమూహ ధ్యానంలో ఉన్నాము డియర్ ఫ్రెండ్స్. శ్వాస మీద ధ్యాస. మన మనస్సును శూన్యం చేసుకుంటూ ఈ శక్తితో ఎంతో కాస్మిక్ ఎనర్జీని రిసీవ్ చేసుకుంటూ మన దేహాన్ని పూర్తిగా హీలింగ్ చేసుకుంటూ అద్భుతమైన ఆలోచనలతో, సంకల్పంతో ప్రపంచ శాంతిని, ప్రపంచ శాంతికి మనం ఎంతైనా తోడ్పడుతున్నాము. ఫైనల్ 3 minutes, లాస్ట్ 3 minutes డియర్ ఫ్రెండ్స్. Final 1 minute. శ్వాస మీద ధ్యాస, మీ శ్వాసతో అనుసంధానం.
10 seconds. 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. Slowly keep your hands on your eyes for 5 seconds and then you can open your eyes. మెల్లగా మీ చేతులను కళ్ళపై 5 సెకండ్లు ఉంచి అప్పుడు కళ్ళు తెరవచ్చు. ఓకే డియర్ ఫ్రెండ్స్, ధ్యానానికి చక్కగా చప్పట్లు కొడదాం. So thank you friends. We'll go to the next segment. ఇప్పుడు మన ఇంటర్నేషనల్ మాస్టర్స్ ఉన్నారు, వాళ్ళ నుంచి మనము ఒక ప్యానల్ డిస్కషన్ సందేశాలు తీసుకుందాము. సో తీసుకున్న తర్వాత థాయిలాండ్ మాస్టర్ ఇట్టికాని గారి సందేశము, అలాగే కెనడా మాస్టర్ సుమన్ గారి సందేశము, దాంతో మనము ఈరోజు మధ్యాహ్నం 1 గంటకల్లా ఈ ప్రోగ్రాం ముగించుకుంటాము. సో ఎస్ సార్, థ్యాంక్ యూ. So we'll have the next panel and then we will do your final resolution. Okay, so ధ్యానం ద్వారా మనకు అన్నీ సమకూరుతాయి. ధ్యానాన్ని మనం పూర్తిగా విషయం మొత్తం స్ప్రెడ్ చేస్తున్నాము అన్నదాన్ని మనకు ప్యానల్ డిస్కషన్ ఇప్పుడు చూద్దాము. మెడిటేషన్ గివ్స్ ఎవ్రీథింగ్ అండ్ మెడిటేషన్ ఈజ్ టు బి స్ప్రెడ్ ఎవ్రీవేర్ ఈజ్ అవర్ టాక్ ఆన్ దిస్ ప్యానల్ డిస్కషన్. సో లెట్ మీ ఇన్వైట్ ఫస్ట్ జర్మనీ నుంచి మన పిఎస్ఎస్ మాస్టర్ రమేష్ గారు అద్భుతమైనటువంటి సేవలు చేస్తున్నారు. ఒక గట్టిగా చప్పట్లు కొడదాము రమేష్ గారు జర్మనీ నుంచి. అలాగే మనకి ఫ్రాన్స్ నుంచి సుధాకర్ గారు ఫ్రాన్స్ మాస్టర్, మన పిఎస్ మాస్టర్ ఎంత చక్కటి సేవ చేస్తున్నారు, మాస్టర్ రావాలి. అలాగే క్రొయేషియా నుంచి ఇవాన్ గారు. ఇవాన్ ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. మాస్టర్ ఇవాన్, ఎస్, ఫ్రమ్ క్రొయేషియా. ఏంటో ఆల్ యూరోపియన్ కంట్రీస్ నుంచి 3 మాస్టర్స్ ఇక్కడ ఆల్రెడీ ఉన్నారు. ఎస్, సుమన్ గారు ప్లీజ్ టేక్ అ సిట్, కమ్. సుమన్ కొల్లుపార గారు ఫ్రమ్ కెనడియన్ మాస్టర్ సుమన్ కొల్లుపార గారు ఉంటే ప్లీజ్ కమ్ సార్. వీఆర్ జస్ట్ డూయింగ్ అ లిటిల్ బిట్ ఆఫ్ హియర్ అండ్ దేర్, బట్ ప్లీజ్ కమ్ జాయిన్. అండ్ అనిల్ గారు ఫ్రమ్ యునైటెడ్ స్టేట్స్. సో బిగ్ క్లాప్ టు మాస్టర్ అనిల్ గారు ఫ్రమ్ యునైటెడ్ స్టేట్స్. ఎస్. Let me introduce you to the speakers today. Ivan Babsevik Baba Garu is an internationally recognized spiritual teacher, healer, and emotional therapist from Croatia. Founder of the schools of awareness and spiritual mastery across Europe and India. He conducts programs in Spanish, English, and Croatian. A management graduate from Rochester Institute of Technology, he brings leadership experience as a former hotel manager and a CEO. He lectures at European universities on conscious living and is pursuing a doctorate in metaphysics at the University of Sedona. Welcome, Ivan. So the topic, when we are talking about the topic for this panel discussion today, meditation gives everything. మెడిటేషన్ అంతా కూడా ఇస్తుంట. ఏమి ఇస్తుంది, ఎలా ఇస్తుంది, మన మాస్టర్స్ నుంచి విని నేర్చుకుందాం. Second, let me introduce you Suman Garu. Suman Kollipara is the president and co-founder of Peace Tree Innovations Society and Sukshma Institute of Integrative Medicine, dedicated to research, healing, education, and service. Originally a veterinary doctor with a background in computer science, he has over 20 years of training in Sukshma self-compassion meditation under Sunita Amma. He has developed niche wellness and leadership programs. He leads global research collaborations, presented internationally, and authored widely recognized English and Telugu books on integrative well-being. అనిల్ గారు మన వర్జీనియా మాస్టర్. అద్భుతమైనటువంటి వరకు 10 సార్లు వెళ్ళినప్పుడు చక్కగా అక్కడ వాషింగ్టన్ డీసీ వర్జీనియాలో క్లాసులు చేయించటము, అలాగే యుఎస్లో మూమెంట్కి స్టార్టింగ్ నుంచి ఒక కార్పొరేట్ లీడర్గా ఉంటూ కూడా నా పిఎస్ఎం కార్పొరేట్ అనేది స్టార్ట్ అయింది, దానిలో కూడా చక్కగా యాక్టివ్గా రోల్ తీసుకుంటున్నారు. సో థ్యాంక్ యూ అనిల్ గారు ఫర్ జాయినింగ్ హియర్. అండ్ జర్మనీ నుంచి మనకి ఎప్పుడు అంటే ఈ మాస్టర్ కడప మాస్టర్ చాలా చక్కగా, ఇది ఫస్ట్ ఈజిప్టు, ఎంతోమంది
అక్కడ ఈజిప్ట్లో ధ్యానమా అన్నట్టుగా ఎంతోమందికి ధ్యానం నేర్పారు రమేష్ గారు అండ్ మధు గారు కూడా ఇక్కడే ఉన్నారు. వేజ్ మధు మేడం ఐ థింక్ అట్లీస్ట్ ఇన్ ద ఎండ్ ఒకసారి రావాలి స్టేజ్ మీదకి చివరిలో. ఓకే, సో మధు అండ్ రమేష్ గారు చక్కగా ఇప్పుడు జర్మనీలో, యూరోప్లో చాలా ఎంతో అద్భుతంగా అక్కడ ప్రచారం చేస్తున్నారు. ఒక అద్భుతమైన ఇన్స్పిరేషన్. నెక్స్ట్ థ్యాంక్ యూ. అండ్ దెన్ ఫ్రాన్స్లో చాలా విన్నాను మాస్టర్ సుధాకర్ గారి గురించి. ఫ్రాన్స్లో ధ్యానం అంటే అక్కడ అసలు పూర్తిగా లోకల్ ఫ్రెంచే ఉంటుంది. ఇక్కడైతే ఇండియాలో మనం అన్ని రకాల లాంగ్వేజ్ మాట్లాడితే ఇంగ్లీష్ మాట్లాడతాం, అక్కడ అది కూడా ఉండదు తక్కువ. అటువంటి ప్లేస్లో, అదే జర్మనీ కూడా, అటువంటి ప్లేస్లో చక్కగా ధ్యాన సేవ చేస్తూ ముఖ్యంగా వెజిటేరియనిజంకి ఆయన ఎంతో అక్కడ కంకణం కట్టుకున్నారు. వెజిటేరియనిజం దాని గురించి చెప్పటము అంటే ఎంత ధైర్యం ఉండాలి, ఎందుకంటే ధైర్యంగా ఉంటేనే మనం చెప్పగలుగుతాం, లేకపోతే మళ్ళీ వచ్చిన ధ్యానులు కూడా రారని చాలా మంది ఆగిపోతాం. అటువంటిది సారు చాలా చక్కగా అహింస వెజిటేరియన్ గురించి కూడా దానికి ఒక వెజిటేరియన్ రెస్టారెంట్ పెట్టి అద్భుతమైన సేవ చేస్తున్నారు అక్కడి నుంచి. సో థ్యాంక్ యూ సుధాకర్ గారు. సో ఎస్, సుమన్ గారి గురించి విన్నాము. సో నౌ ఎస్, ఒకసారి మళ్ళీ చప్పట్లు కొడదాం పత్రి గారికి, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. అద్భుతమైనటువంటి ఇన్స్పిరేషన్ మన అందరికి కూడా. డియర్ ఫ్రెండ్స్, మనము ఈ వరల్డ్ మెడిటేషన్ డే అంటే ఇందాక కార్తికేయన్ సార్ చెప్పారు, ఎన్నో కాన్ఫరెన్స్లు చేస్తున్నాం పిఎస్ఎస్ మూవ్మెంట్ నుంచి, యజ్ఞాలు చేస్తున్నాం నిత్యంగా. బట్ నౌ వీఆర్ డూయింగ్ కాన్ఫరెన్సెస్ ఆల్సో రెగ్యులర్లీ ఆల్ ఓవర్ ద వరల్డ్. సెయింట్ లూయిస్ అనే ప్లేస్లో వీ రీసెంట్లీ డిడ్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఎంతోమంది మాస్టర్స్తో. అండ్ దెన్ భారత మంటపంలో ఇందాక వి సా వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండ్ దెన్ స్పీకింగ్ అబౌట్ మెడిటేషన్, దాజీ కమింగ్ దేర్. PSS movement integrates many organizations together, and then we see that beautiful gesture by heartfulness also. Alage Sri Ravi Shankar ji also always invites so many masters. I think ఒక అద్భుతమైనటువంటి సంకల్పం పత్రికది, అందరం కలిసి మనం చేయాలి, everyone has to come together అనే భాగంగా we've been doing these conferences everywhere now in the last 1.5-2 years నుంచి కూడా. కాన్ఫరెన్స్ అంటే ఈజ్ ఫర్ లీడర్షిప్, అంటే నాయకులకి అందరికీ కూడా ధ్యానం నేర్పాలి. మనం అందరం నేర్చుకుంటూ నాయకులకి, అన్ని రంగాల నాయకులకి కూడా ధ్యానం ఇవ్వాలి. టు లీడర్స్ ఇన్ ఆల్ ఏరియాస్ వీ హ్యావ్ టు గివ్ మెడిటేషన్ ఈజ్ ఎ వండర్ఫుల్ ఇనిషియేటివ్ దట్ వీ హ్యావ్ టేకెన్. అండ్ దెన్ పద్మశ్రీ కార్తికేయన్ గారు హెస్ బీన్ అ చైర్మన్ ఫర్ ఆల్ ద ఈవెంట్స్. అద్భుతంగా మనం చేస్తున్నాము. ఈ కాన్ఫరెన్సెస్ ద్వారా వీ పాస్ రెజల్యూషన్స్, వీ బీన్ పాసింగ్ రెజల్యూషన్స్ అండ్ వీ బీన్ సెండింగ్ యునైటెడ్ నేషన్ వారికి, డిఫరెంట్ మన గవర్నమెంట్కి కూడా నేషన్స్కి పంపిస్తున్నాం రెగ్యులర్గా. మెడిటేషన్ ద్వారా ఎంతైనా ఉంది, మెడిటేషన్ గివ్స్ ఎవ్రీథింగ్, అన్నీ వస్తాయి. సో దీన్ని అడాప్ట్ చేయండి అని చెప్పేసి వీ బీన్ సెండింగ్ కాన్ఫరెన్స్ నుంచి రెజల్యూషన్ పంపిస్తున్నాం. ఈరోజు కూడా మనం 1 గంటకి కాన్ఫరెన్స్ ముగించుకునే ముందు ఒక రెజల్యూషను కార్తికేయన్ గారు అనౌన్స్ చేస్తారు, దాన్ని మనం అందరూ జస్ట్ చెప్దాం. అంటే దీన్ని మళ్ళీ ఇక్కడి నుంచి, వేదిక నుంచి పంపిస్తాం గవర్నమెంట్స్కి, మన ప్రయత్నం మనం చేస్తాం. సో లైక్ దట్ వీ బీన్ డూయింగ్ ఇన్ ద లాస్ట్ 2 years, సెండింగ్ ఇన్ఫర్మేషన్ టు యునైటెడ్ నేషన్స్ అండ్ టు గవర్నమెంట్ ఆఫీసెస్ త్రూ కార్తికేయన్ సార్. అండ్ దెన్ ఇదంతటి భాగంగా కార్తికేయన్ సార్ అంటారు, పత్రికారి యొక్క సంకల్పము, మనం చేసే ప్రతి పని, ఈరోజు ఈ ప్రపంచ మెడిటేషన్ డే వచ్చింది అంటే దానికి కారణం మన భాగం కూడా ఉంది. అందుకని ప్రతి పిరమిడ్ మాస్టర్ కూడా ఒక ప్రౌడ్గా ఫీల్ అవ్వాల్సిన మూమెంట్ ఇది. మనం చేసిన ప్రతి చిన్న పని, ప్రతి చిన్న యజ్ఞము, ప్రతి చిన్న ఫంక్షన్ కూడా దానికి తోడ్పడుతుంది. అందువల్ల we're all also participating. మనం ఇది వచ్చిందంటే మన నుంచి కూడా చాలా చక్కగా వచ్చిందని మనం అర్థం చేసుకుంటాం డియర్ ఫ్రెండ్స్. దానిలో భాగంగా ఈ సంవత్సరం కూడా మనము ఏప్రిల్లో ఒక కాన్ఫరెన్స్ చేయబోతున్నాము, రైట్? సో ఈ ప్రపంచ దినోత్సవం సంబంధంగా లిటిల్గా ఈ ప్యానల్కి మనం స్టార్ట్ చేసే ముందు ఐ వుడ్ లైక్ టు స్టార్ట్ సైన్స్ ఆఫ్ మెడిటేషన్. మెడిటేషన్ ఈజ్ డూయింగ్ వాట్ టు ద బ్రెయిన్, టు ద బాడీ. మన మనస్సుకు, మన బాడీకి, దేహానికి ఏ విధంగా మెడిటేషను ఉపయోగపడుతుంది. సో విల్ డూ ఎ ఫ్యూ స్లైడ్స్ ఆన్ ద సైన్స్ ఆఫ్ మెడిటేషన్. ఇఫ్ యూడ్ లైక్ టు టర్న్ యువర్ చైర్స్ ఎ లిటిల్ బిట్, యూ కెన్ టర్న్ యువర్ చైర్. సో ఎస్, బికాస్ వీ డోంట్ హ్యావ్ మానిటర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హియర్. సో మెడిటేషను ఈజ్ ఫర్ దోస్ ఆఫ్ యూ కమింగ్ ఫ్రమ్ హైదరాబాద్ అండ్ మెనీ ప్లేసెస్ and want a scientific mind understanding of how meditation helps. Just a few minutes, then we'll get to the panel. And so meditation, not just about health. So we talk in 5 quotients. Ante 5 quotients unna perugutayi. Physical quotient, intelligence quotient, mana emotions quotient, ante emotions bhavadvegam chakkaga undatamu. Alage mana manifestation, ante samruddhi,
ఆ సమృద్ధి అనే కోషంట్ మేనిఫెస్టేషన్ అంటే ఏదైనా సృజనాత్మక శక్తి పెరుగుతూ మనం చక్కగా ఏది కావాలంటే చేసుకోవటము. ఇంకా ఆఖరిది ఈ ధ్యానంలో స్పిరిచువల్ కోషంట్ అంటే ఆధ్యాత్మికంగా మనం ఎన్నో రకాలుగా వెదుగుతూ నేనే అంతా, అంతా నేనే, అహం బ్రహ్మాస్మి అనే విషయం తెలుసుకోవటము. దాని నుంచే ప్రతిదీ కూడా నేను తీసుకోగలను, పొందగలను తెలుసుకోవటము. సో ఆల్ దీస్ కోషంట్స్ మెడిటేషన్ ఈజ్ ఇంప్రూవింగ్. ఇట్స్ నాట్ జస్ట్ హెల్త్. హెల్త్ ఈజ్ వన్ పార్ట్. అంటే ఒక హెల్త్ కావాలి అనుకోవడం కేవలము ఒక ఏనుగు యొక్క తోకను చూడడం మాత్రమే. అన్నీ వస్తాయి ధ్యానం ద్వారా. Right? Meditation is giving everything. Just looking at only health, relaxation means you're only touching the tail of the elephant, not the whole elephant. So dear friends, but meditation is the elephant. We experience everything అని చెప్పేసి మనం తెలుసుకుంటాం. So 3 aspects meditation. I want you to understand 3 aspects of meditation. How it trains the mind. It is fundamentally training the mind, and then in the scientific 3 aspects. First thing, our mindలో ఒక మెడిటేషన్ అనేది మైండ్ని ట్రైన్ చేస్తుంది, మన మనస్సును చక్కగా ట్రైన్ చేస్తుంది. సైంటిఫిక్గా మనం తెలుసుకుంటే ఓకే. సో ఒకటి ఏంటంటే మన మైండ్లో ఎన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. ఇట్స్ కాల్డ్ లిమిటింగ్ మైండ్. మెనీ లిమిటేషన్స్ అండ్ ఆల్ ద లిమిటేషన్స్ మనం ఏది అనుకుంటే అది. కాబట్టి ఇఫ్ యూ థింక్ నేను చెయ్యలేను, నాకు ఇది కాదు, నా బాడీ హీల్ అవ్వదు, నేను ఇలాగే ఉంటాను, మాకు డబ్బులు లేవు, నాకు ఎడ్యుకేషన్ లేదు అని ఎప్పుడైతే అనుకుంటామో మనం కూడా అదే క్రియేట్ చేసుకుంటామో. మన జీవితంలో ఆ లేనిదే ఉంటుంది. ది లిమిటేషన్స్ ఆర్ ఆల్వేస్ అబౌట్ కాల్ లిమిటింగ్ బిలీవ్స్. అండ్ వాట్ యు సే, ఐ డోంట్ హ్యావ్ మనీ, ఐ డోంట్ హ్యావ్ స్కిల్, ఐ డోంట్ హ్యావ్ ఎడ్యుకేషన్, మై పీపుల్ ఆర్ నాట్ కోఆపరేటింగ్ విత్ మీ, ఐఎమ్ దిస్, ఐఎమ్ దట్, అండ్ వాట్ ఎవర్ వీ సే, మనం ఏది అనుకుంటే అది. సో ఇవన్నీ కూడా మనకి తెలియకుండా రిపీట్ చేస్తూ వెళ్తుంటాం. రోజు కూడా జరుగుతున్న విషయాలను బట్టి రిపీట్ చేస్తూ ఉంటే అది ఒక లిమిటేషన్గా వెళ్ళిపోతుంది మన మైండ్లో ఒక భాగంలోకి. ఇట్స్ కాల్డ్ బిలీఫ్. అండ్ సో వాట్ యు రిపీట్ ఈజ్ రికర్స్, అండ్ సో ఇట్ గోస్ ఇన్ టు ఎ మైండ్, పార్ట్ ఆఫ్ ద మైండ్. అండ్ సో దిస్ ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద మైండ్. ఇట్స్ కాల్డ్ లిమిటింగ్ మైండ్. మన మనస్సు పరిమితమైన ఆలోచనలతో, పరిమితమైన నమ్మకాలతో మనం ఎప్పుడు కూడా చాలా చిన్నదిగా ఉంచుతుంది. మన ద్వారానే ఉంచుతుంది. లిమిటింగ్ మైండ్ కీప్స్ us వెరీ లిమిటెడ్ ఇన్ లైఫ్ అండ్ ఎక్స్పీరియన్స్. ద సెకండ్ ఆస్పెక్ట్, అండ్ సో లిమిటింగ్ మైండ్ ఏంటి, 90% ఆఫ్ అవర్ లైఫ్ అంటే మన లైఫ్లో, మన జీవిత అనుభవాల్లో 90% ఈ లిమిటింగ్ మైండ్ ద్వారా జరుగుతున్నాయి. అంటే మనం మన గురించి ఎటువంటి నమ్మకాలు పెట్టుకున్నామో దాని ద్వారానే జరుగుతుంది. 90% ఆఫ్ లైఫ్ ఈజ్ హ్యాపెనింగ్ ఓన్లీ త్రూ అవర్ లిమిటేషన్స్ ఆఫ్ ద మైండ్. దే కాల్ బిలీఫ్ సిస్టమ్ ఆఫ్ ద మైండ్. సో ఫస్ట్ వన్ ఈజ్ పరిమితమైన మనస్సు, లిమిటింగ్ మైండ్. సెకండ్ వన్ ఈజ్ రెస్ట్లెస్ మైండ్ ఆర్ రెస్ట్లెస్ మైండ్. అంటే అచంచలమైనటువంటి మనస్సు, ఎంతసేపు కూడా చంచలము, అంటే అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. రెస్ట్లెస్ మైండ్ రెండుది. ఏంటి ఇక్కడ దీని స్వభావం ఏంటి? ఈ రోజుకి ఒక 50,000 ఆలోచనలు సగటున మనిషికి ఉన్నాయి. ఎన్ని ఉన్నాయండి? 50,000 ఆలోచనలు ఉన్నాయి. ఈ 50,000 ఆలోచనలో 85% ఈజ్ నెగిటివే. అంటే 85% నెగిటివ్గా ఉంది, వరీగా ఉంది. ఊరికనే ప్రతిదానికి వరీ అవుతుంటాము. ఇప్పుడు సపోజ్ ఇక్కడ ధ్యాన చక్రాకు రావాలనుకుంటున్నాము, వెళ్ళాలా వద్దా, వెళ్తే డబ్బులు అవుతాయా, వెళ్తే టైం వేస్ట్ అయిపోతుందని అనుకొని చాలాసార్లు డిలే చేస్తాము. వచ్చిన తర్వాత నేను వెళ్ళాను, వచ్చిన రైట్ పని చేశానా లేదా అని మళ్ళీ ఆలోచిస్తూ ఉండటము. ఇవన్నీ కూడా వరీస్తాం అనమాట. ఊరికనే వరీ అవుతుంటాం చిన్నదానికి పెద్దదానికి. మా కూతురికి పెళ్ళి అవుతుందా అవదా, ఓకే పుట్టిన తర్వాత మనిషి వచ్చిన తర్వాత సంబంధం కుదిరిన తర్వాత సరిగ్గా ఉంటాడా ఉండడా, ప్రతిదానికి ఆలోచన, ప్రతిదానికి మన వరీయే ఉంటుంది అనమాట. సో ఈ వరీసమ్ మైండ్ అనేది ఏం చేస్తుంది, ఎప్పుడు కూడా ఎంత ఎనర్జీ డిప్లీట్ చేస్తుంది. సో ఆల్ దీస్ అన్లిమిటెడ్ రెస్ట్లెస్ థాట్స్ ఆర్ దే డిప్లీట్ యువర్ ఎనర్జీ అండ్ అఫ్ కోర్స్ డస్ నాట్ లెట్ us ఫోకస్. ఎనర్జీ మొత్తం కూడా పూర్తిగా పోతుంది. సో దెన్ వీ కెనాట్ అచీవ్ ఎనీథింగ్ వెన్ యూ హ్యావ్ దిస్ రెస్ట్లెస్ మైండ్. సో సెకండ్ ఆస్పెక్ట్ ఆఫ్ ద మైండ్ ఈజ్ రెస్ట్లెస్ మైండ్. ద థర్డ్ ఆస్పెక్ట్ డియర్ ఫ్రెండ్స్ ఈజ్ డిస్కనెక్టెడ్ మైండ్. మన మనస్సు అనేది ఒక చైతన్యంతో పూర్తిగా డిస్కనెక్ట్ అయిపోయింది. తెలియదు కూడా ఒక చైతన్యం ఉంది, దాంతో నేను కనెక్ట్ అవ్వచ్చు, అదే నేను అని తెలుసుకునే విషయం కూడా తెలియదు. అంటే మన చైతన్యంతో కనెక్ట్ అయితే మనకు విషయం ఎలా తెలుస్తుంది? మనం చేసే పనుల్లో మనకు తెలియనటువంటి ఒక కాన్ఫిడెన్స్గా మనం డెసిషన్ తీసుకుంటాం. అంటే దాని ఇంట్యూషన్ ఉంటుంది మనలో. మన అంతరాత్మ చెప్తుంది, నువ్వు ఈ విధంగా చెయ్యు, ఈ విధంగా చేయని చెప్తూ ఉంటుంది. అదంతా మనకి ఎవరికైతే స్ట్రాంగ్గా ఉందో వాళ్ళు చైతన్యంతో కనెక్ట్ అయి ఉన్నారు. అయితే మన మనస్సు బై డిఫాల్ట్ ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ ద్వారా ఏంటంటే ప్రతిదానికి ప్రూఫ్ కావాలి కదా, అందువలన మనము ఒక చైతన్యం ఉంది, ఆ చైతన్యం నాలో ఉంది, దాన్ని నేను కనెక్ట్ అయితే నేను కావాల్సినట్టుగా నేను అద్భుతంగా డెసిషన్స్ తీసుకుంటాను, క్లియర్గా ఉంటాను, ఎన్ని కావాలంటే అది చేసుకుంటాను అంటే విషయాన్ని మనకు తెలియదు. ఆ చైతన్యంతో కనెక్ట్ అయినప్పుడే తెలుస్తూ ఉంటుంది. సో డిస్కనెక్టెడ్ మైండ్ అనేది థర్డ్ ఎలిమెంట్ డియర్ ఫ్రెండ్స్, వేర్
when we develop it, we bring a lot of miracles into our life. All the miracles come when somebody says, I never thought I will do this. Oh, this something beautiful is happening to me. It's so unexpected. That means they're experiencing miracles. మన జీవితంలో అద్భుతాలు చూస్తున్నాము అంటే మనం ఈ కనెక్టెడ్ మైండ్తో ఉన్నట్లు లెక్క. అద్భుతాలు చూడట్లేదు అంటే మనము డిస్కనెక్టెడ్గా ఉన్నాము. మన మైండ్ ఇంకా డెవలప్ అవ్వలేదు. అద్భుతాలు అనేవి ఎప్పుడూ ఉంటాయి, మనం చూడాలి డిఫరెన్స్. ఈ మూడింటిని చక్కగా న్యూరో సైన్స్ ప్రకారము మనం దాని బ్రెయిన్కి మ్యాప్ చేయొచ్చు. సైంటిఫిక్ అండర్స్టాండింగ్ ఉన్న వాళ్ళకి వీఆర్ సేయింగ్ దట్ న్యూరో సైన్స్ టెల్స్ దట్ వీ కెన్ మ్యాప్ ద బ్రెయిన్ ఇన్ టు మైండ్. మైండ్ అంటే మనస్సు, బ్రెయిన్ మెదడు. ఈ మెదడుకి మనస్సుకి చక్కటి సంబంధం ఉంది న్యూరో సైన్స్ ప్రకారము. ఏంటి ఈ పరిమితమైన మనస్సు అనేది ఏదైతే ఉందో, ఈ పిక్చర్లో చూస్తున్నారు కదా లెఫ్ట్ సైడు, ఒక చిన్న ఆ ఎల్లో కలర్ ఏదైతే ఒక లెమన్లా ఉంటుందో అదే ఈ పరిమితమైన మనస్సు. చిన్న భాగము 90% లైఫ్ని కంట్రోల్ చేస్తుంది, చిన్న భాగము. సో దట్ టైనీ లెమన్ సైజ్ షేప్ ఇన్ దేర్ ఎల్లో కలర్ ఈజ్ అ సబ్కాన్షియస్ మైండ్ అనేది. ఇట్ కంట్రోల్స్ 90% ఆఫ్ అ లైఫ్. అండ్ దెన్ దిస్ బిగ్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్, హ్యూమన్ బ్రెయిన్ అంటాం, మనకు పెద్దది ఏదైతే బ్రెయిన్ ఉందో ఇదంతా కూడాను చక్కగా మనం క్రియేటివ్గా వాడుకోవాలి. కానీ కేవలం 10% కూడా మనం వాడటం లేదు. ఎందుకంటే అది గజిబిజిగా అటు ఇటు తిరుగుతూ ఉంది, ఎన్నో వర్రీస్ అవుతూ ఉంది, ఊరికనే పెద్దానికి చిన్నదానికి పెద్దానికి మాట్లాడుతూ ఉంది, జడ్జ్ చేస్తూ ఉంది. సో ఇదంతా కూడా ఈ కాన్షియస్ మైండ్ అంటాము, చాలా తక్కువ వాడుతున్నాం. సో బ్రెయిన్ న్యూరోసైన్స్ ప్రకారం రెండింటిని మ్యాప్ చేస్తాం. సో మదర్ని చక్కగా బ్రెయిన్కి మ్యాప్ చేసినప్పుడు ఈ కాన్షియస్ సబ్ కాన్షియస్ వస్తాయి. పరిమితమైన మనస్సు, చంచలమైన మనస్సు, అంటే డిస్కనెక్టెడ్గా ఉన్నటువంటి మనస్సు, మూడిట్లు కూడా. ఈ మూడింటిని అదుపులో ఉంచాలి, మూడింటిని చక్కగా డెవలప్ చేసుకోవాలి అంటే 2 సూత్రాలు: ధ్యానము, జ్ఞానము. మెడిటేషన్ అండ్ విజ్డమ్ విల్ చేంజ్ అండ్ ఫిక్స్ ద మైండ్. ఆ చంచలమైన మనస్సుని చక్కగా కామ్గా ఉంచుతుంది. పరిమితమైన మనస్సుని మనం చూసి అందులో ఎటువంటి పరిమితమైన నమ్మకాలు ఉన్నాయో వాటిని అన్నీ కూడా మనం చక్కగా తీసేసి మనం అపరిమితమైన నమ్మకాలు అంటే ఎక్స్పాన్సివ్గా, ఎవరైతే నేను ఇది చేయలేను అనుకుంటారో ఇప్పుడు నేను చేస్తాను అనుకుంటారు. ఎవరైతే పిరమిడ్ కట్టాలనుకుంటారో ముందేమనుకుంటారు, నాకెవరు ఉన్నారు, నాకు డబ్బులు లేవు, నేను చేయలేను అనుకుంటారు. ఇప్పుడేమనుకుంటారు, ఓ నేను ఖచ్చితంగా చేస్తాను అనుకుంటారు, నా వల్ల అవుతుంది, నా సంకల్పం ద్వారా చేస్తాను అంటారు. ఎవరైతే వీళ్ళు అలా సరిగా చేయట్లేదు, ఆ మాట ఆపు చేయట్లేదు అని కంప్లైంట్లు చేస్తున్నారో, ఇప్పుడు ఈ ధ్యానం వచ్చిన తర్వాత ఆటోమేటిక్ కంప్లైంట్లు మానేసి ఓహో వాళ్ళు చేస్తేనే మంచిని చూస్తారు, మాట్లాడితే చెడుని చూడకుండా మంచిని చూస్తారు. ఇవన్నీ కూడా ఈ మైండ్ ఫిక్స్ అవ్వడం ద్వారా, విజ్డమ్ ద్వారా వస్తుంది డిఫరెన్స్. సో ధ్యానము, జ్ఞానం ద్వారా ఈ 2 వస్తాయి. మన మైండ్ పూర్తిగా మనం అదుపులో తెచ్చుకుంటాము. మాస్టరీ ఆఫ్ మైండ్ అంటాము. ఇదే పత్రి గారు చెప్పారు మనకి. ఫ్రెండ్షిప్ ఉంటుంది, మాస్టరీ ఉంటుంది, దెన్ గాడ్హుడ్ ఉంటుంది. వీఆర్ ఎ ఫ్రెండ్, వీఆర్ ఎ మాస్టర్, వీఆర్ ఎ గాడ్. ఈ 3కి సంబంధించిన విషయము ఈ 3 మైండ్లు, రైట్. పరిమితమైన మనసును తీసేస్తే మన మాస్టరీ ఆఫ్ లైఫ్ వస్తుంది, మాస్టర్ అవుతాము. ఈ రెస్ట్లెస్ మైండ్ తీసేస్తే మనం ఎవరి మీద జడ్జి చేయము కదా, చక్కగా ఫ్రెండ్ అవుతాము అందరికీ. ఆ డిస్కనెక్టెడ్ మైండ్తో కనెక్ట్ అయిపోతే మనం గాడ్ అయిపోతాము మన ముగ్గురులో. ఈ 3 విషయాలు మనం ఈ సైన్స్ ఆఫ్ మెడిటేషన్గా క్షుణ్ణంగా తెలుసుకున్నాము డియర్ ఫ్రెండ్స్. సో ఒక్కసారి మనసు మారితే, మైండ్ మారితే ప్రతిదీ మారుతుంది, మన జీవితమే మారిపోతుంది. సో ఆ విషయం గురించి మనము ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్యానల్ నుంచి కొంతగా తెలుసుకుందాము. హౌ మెడిటేషన్ హెల్ప్స్ అస్ టు గెయిన్ ఎవ్రీథింగ్. మన జీవితంలో అన్ని మెడిటేషన్ ఎలా వస్తాయి, అందుకని మనం ఏం చేస్తున్నాము, ఈ ధ్యానాన్ని చక్కగా ప్రమోట్ చేయడానికి మన పద్ధతిగా మనం ఏం చేస్తున్నాం అనే విషయం తెలుసుకుందాము. కెన్ వి జస్ట్ కమ్ టర్న్ లిటిల్ బిట్ ఫార్వర్డ్ రైట్ ఫ్రెండ్స్. సో ఇంటర్నేషనల్ డే పిఎస్ఎస్ఎం నుంచి చక్కగా ఎంతోమంది మాస్టర్స్ వరల్డ్ వైడ్గా అద్భుతంగా చేస్తున్నారు. మన పత్రి గారు పిఎస్ఎం గ్లోబల్ హెడ్గా ఉంటూ, అలాగే డాక్టర్ జీకే గారు స్పిరిచువల్ టాబ్లెట్ ఫౌండేషన్ నుంచి ఎన్నో రకాలుగా వర్క్ చేస్తూ, అక్కడ దివ్య మేడం కానీ, ఇక్కడ ఆస్ట్రేలియా నుంచి సరోజ గారు కానీ, ఎంతోమంది మాస్టర్లు ఆల్ ఓవర్ ది వరల్డ్ చేస్తున్నారు. ఈరోజు ఒక శాంపుల్గా కొంతమంది ఇక్కడ ఉన్నారు. సమ్ ఫ్యూ ఎగ్జాంపుల్ మాస్టర్స్ అదే ఫ్రమ్ పిఎస్ఎస్ఎం. అండ్ దెన్ ఆఫ్ కోర్స్ సుమన్ గారు, థ్యాంక్ యూ సార్, గుడ్ టు సీ యూ అండ్ రెడ్ యువర్ బయో, బ్యూటిఫుల్. ఎస్, సో లెట్స్ స్టార్ట్ విత్ ఇప్పుడు సుధాకర్ గారితో మాట్లాడదాము. సుధాకర్ గారు, మీరు తెలుగు కాబట్టి మీరు తెలుగులో చెప్పండి, చివరిలో నేను ఇంగ్లీష్లో కొద్దిగా ట్రాన్స్లేట్ చేస్తాను. ఎస్, ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో అందరికీ నమస్కారం. ముందుగా ఈ అవకాశం ఇచ్చిన మాస్టర్స్ అందరికీ చాలా 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 కృతజ్ఞతలు. ఐఎమ్ సో హ్యాపీ టుడే మీ అందరినీ చూస్తూ ఉంటే. సో మొదట్లో నా మెడిటేషన్ వచ్చేసి 2020లో పరిచయం అయింది. అప్పటి వరకు జీవితం అలా నడుస్తూ ఉంది, అంతే, తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అనే విధంగా ఉండేది. దాని తర్వాత 2020లో పిఎస్ఎస్ఎం ఇక్కడ నుంచి వ్యాప్తి చెంది ఫ్రాన్స్కు చేరుకుంది, అక్కడ జెండా బాతింది.
సో అప్పుడు నిద్రానంగా ఉన్న నేను ఒక్కసారి నిద్రలో నుంచి లేచినట్టు అనిపించింది. 2020 మార్చ్ 25 రోజు మెడిటేషన్ చేసిన ఫస్ట్ రోజే 30 నిమిషాల్లో ఏదో తెలియని ఆనందం వస్తుంది. కోవిడ్ టైం, జాబ్ లేదు, ఇంట్లో ఉన్నా, రోజు సినిమాలు చూడడం, తినడం, పడుకోవడం. 2 వీక్స్ అయింది. లైఫ్ అంటే ఏంటి అనే ఒక క్వశ్చనింగ్లో ఉన్న టైంలో వచ్చింది ఒక బ్రహ్మాస్త్రం మెడిటేషన్. 30 నిమిషాల ధ్యానంలో ఎంత ఆనందం అంటే ఇంత ఆనందం ఉంటుందా? అరే ఏదన్నా సాధిస్తే కదా ఆనందం ఉండేది, ఏదన్నా బయట నుంచి పొందాలి కదా, మంచి జాబ్ రావాలి, మంచిగా డబ్బు రావాలి, అందరు మెచ్చుకోవాలి. ఏమీ చేయకపోతే ఆనందం ఉంటుందా అని మొదటి రోజు అనుభవం అయింది. 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు ధ్యానం చేస్తూ ఉంటే ప్రశాంతత పెరుగుతుంది, ఆనందం పెరుగుతుంది. ఇప్పటి వరకు ఉన్న కష్టాలన్నీ కష్టాల్లాగా కనిపించట్లేదు. 1 వీక్లోనే ఒక 3-4 అవర్స్ మెడిటేషన్లో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ లాగా అనిపించింది. జస్ట్ విత్ ఇన్ 1 వీక్. ఏమీ లేదు, శ్వాస మీద ధ్యాస పెడితే జీవితం వెలిగిపోతుందా అని ఆశ్చర్యంగా అనిపించింది, భయం అనిపించింది. అరే ఇంత ఆనందం ఎందుకు వస్తుంది లోపల నుంచి అని అర్థం కాలే. దాని తర్వాత ఇంకా ఇంకా రీసెర్చ్ చేస్తే అసలు మనకి ఎప్పుడు ఆనందంగా ఉండే ఒక నేచర్ మనకు ఉంది, బట్ మనం మైండ్తో ఉండి మనం మర్చిపోయాం అని అర్థమైంది అన్నట్టు. అప్పటి నుంచి కంటిన్యూస్గా 5.5 ఇయర్స్ నుంచి మెడిటేషన్ లేని నాకు నిద్ర రాదు. ఎందుకంటే మెడిటేషన్ అనేది ఇంకా పార్ట్ అయిపోయింది లైఫ్లో. తినడం ఎలాగైందో అలాగ అయిపోయింది అన్నట్టు. సో అట్లా మెడిటేషన్ ఒక్కటి కాదు, చెప్తూ ఉంటే ఎన్ని లాభాలంటే చాలా చాలా లాభాలు ఉన్నాయి. అద్భుతంగా చెప్పారు. జస్ట్ టు సమ్మరైజ్ ఫర్ those of you listening worldwide, meditation has changed everything for me in the COVID time. I was just wasting time watching movie here there, but this meditation came like a brahmastra, and I experienced 30 minutes of first time meditation. It was so beautiful, so much happy that I found. Then I kept doing meditation. In 1 week, after doing a few hours of meditation, I realized that everything is coming to me. That, happiness comes by going after achieving something, this goal, that thing, this thing, outside. But then I started finding so much happy, then I felt I got scared also. How is it possible? Am I really, is it real? So that's the kind of feeling I had. And then I kept pursuing, and so just an amazing, amazing journey, dear friends. Meditation changed my life significantly, and everything changed in my life. Thank you, sir. Yes, Ramesh Garu. So, namaste everyone. First of all, happy World Meditation Day. And very grateful to Patriji and PSSM that had given me and brought me into this path of meditation. So my journey into meditation started very young age thanks to my father. So నేను ధ్యానంలోకి చాలా చిన్న వయసులోనే రావడం జరిగింది. మా నాన్నగారు ధ్యానంలోకి రావడము, తర్వాత తను ధ్యానం చేసి తనకి ఉన్న ఏదైతే అనారోగ్యం ఉందో తన జీవితం అంతా ధ్యానం చేసిన తర్వాత అది పూర్తిగా నయం అయిపోయింది. సో అది చూసి నాకు ఒక క్యూరియాసిటీ పెరిగింది. ఏంటిది, నాన్నగారు ఇన్ని సంవత్సరాలు మెడిసిన్స్ వేసుకోగా తగ్గంది, కేవలం కళ్ళు మూసుకొని సైలెంట్గా కూర్చోవడంతో హీల్ అయిపోయారు, ఇది ఏంటి అన్న క్యూరియాసిటీతో నేను ధ్యానం పైన ఎక్స్పెరిమెంట్స్ చేయడం స్టార్ట్ చేశాను. ఒకరోజు ధ్యానం చేయడము, తర్వాత కొన్ని రోజులు ఆపేయడము, మళ్ళీ ధ్యానం చేయడము, తర్వాత మళ్ళీ ఆపేయడము. ఆ విధంగా ఎక్స్పెరిమెంట్స్ చేస్తుండగా నేను గ్రహించింది ఏంటంటే, ధ్యానం చేసిన ప్రతిసారి నాలో ఇది సుధాకర్ సార్ చెప్పినట్లు ఒక రకమైన ఆనందం, పీస్ నేను అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేశాను. తర్వాత స్టూడెంట్గా నేను అబ్జర్వ్ చేసిన బెనిఫిట్స్ ఏంటంటే, రాత్రిపూట ఎక్కువ మేల్కొని చదువుకోగలిగే ఛాన్స్ దొరికింది. కొద్దిసేపు ధ్యానం చేయడంతో నిద్ర రిక్వైర్మెంట్ తగ్గిపోయింది, ఏది చదివినా బాగా గుర్తుండేది. ఎప్పుడైనా జలుబు జ్వరము ఏదైనా వచ్చినా 20 నిమిషాలు కేవలం ధ్యానంలో కూర్చుంటే నార్మల్గా అయిపోయేది. సో ఈ బెనిఫిట్స్ అన్నీ రావడంతో ఇది నిజంగానే చాలా శక్తివంతమైనది, సైలెన్స్ ఈజ్ పవర్ఫుల్ అన్నది నాకు అర్థమైపోయింది. తర్వాత ఏ విధంగా నేను స్టూడెంట్గా స్టార్ట్ చేశానో ఆ స్టూడెంట్ ఫేజ్లో బెనిఫిట్స్ వచ్చాయి. తర్వాత ఎంప్లాయీగా ఒక ఉద్యోగం స్టార్ట్ చేసిన తర్వాత అక్కడ ఉన్న స్ట్రెస్సెస్ ఏ విధంగా ఎలా హ్యాండిల్ చేయాలి అన్నది కూడా ధ్యానం ద్వారానే నాకు అది అలవాటైపోయింది, అర్థమైపోయింది. తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత మ్యారీడ్ లైఫ్లో కూడా ఏ విధంగా
పార్ట్నర్స్ సామరస్యంగా హ్యాపీగా ఉండాలి అన్నది ఆ అవేర్నెస్ ధ్యానం ద్వారా వచ్చింది. సో ప్రతి ఒక్క ఆస్పెక్ట్ జీవితంలో ప్రతి ఒక్క ఆస్పెక్ట్ ప్రతి ఒక్కరికి అందుకే ధ్యానం అనేది చాలా 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 ముఖ్యం. సో ఈరోజు ఏ విధంగా మనము వరల్డ్ మెడిటేషన్ డే చేసుకుంటున్నామో, ప్రపంచమంతా ఇక్కడ ఏ విధంగా అయితే మనం ధ్యానం చేస్తున్నామో అదేవిధంగా ఈ ధ్యానం ప్రపంచమంతా వెళ్ళి అందరూ ధ్యానం చేసి ఎంతో శాంతిని ఈ ప్రపంచంలో ఎక్స్పీరియన్స్ అవ్వాలి అని ఐఎమ్ రియలీ విషింగ్ ఫర్ దట్. ఐఎమ్ వెరీ హ్యాపీ బీయింగ్ హియర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మధు గారు. చక్కగా రమేష్ గారు చక్కగా యూ టాక్డ్ అబౌట్ యువర్ ఎక్స్పీరియన్స్. My father healed himself, something that is there for a long time, suddenly through meditation. So that led me to a lot of curiosity about meditation. I explored meditation amazingly, and then I found so much. As a student, I used to, just by 20 minutes of meditation, I used to heal myself. You know, any cold, cough, fever, and then my concentration improving, my sleep things have become very, very better, so I was able to focus a lot more on studies. Then after marriage, you know, so much of, you know, beautiful things happened. My understanding has improved. So everywhere meditation was helping me. So that's when I decided that it has to be spread everywhere. And then I'm very, very grateful to Patri sir for everything that is done. And then I wish that this meditation goes to everybody అని చక్కగా చెప్తున్నారు. మళ్ళీ వద్దాము, ఆయన ఎంతో సేవ చేస్తున్నారు, వాళ్ళు ఏ విధంగా కార్యక్రమాలు చేస్తారో కూడా మనం తెలుసుకుందాము. పత్రి గారు ఎప్పుడూ చెప్పేవారు, వీఆర్ ఏ మూమెంట్ ఆఫ్ గివర్స్. ఇఫ్ వీఆర్ విత్ పిఎస్ఎస్ మూమెంట్ వీ గివ్. ఇఫ్ వీఆర్ ఇన్ టచ్ విత్ పిఎస్ఎస్ మూమెంట్ మనం ఇస్తాము, ఇచ్చేదే ఉంటుంది మనలో. ఏది ఇస్తామో న్యాచురల్గా ధ్యానం ఇస్తాము, ధ్యానం కోసం ఏదైనా ఇస్తాము. ఈ విషయాల గురించి మనం ఎలా చేస్తున్నారు మీ మాస్టర్స్ మనం తెలుసుకుందాము. ఎస్, నౌ లెట్ మీ ఇన్వైట్ మిస్టర్ ఇవాన్ టు సే ఎ ఫ్యూ వర్డ్స్. ఎస్ సార్, యువర్ ట్రాన్స్ఫర్మేషన్. Namaste. I would like everyone to inhale deeply all together and exhale with the voice of ah. Okay? ఓకే, అందరూ చక్కగా శ్వాస బాగా తీసుకోమంటున్నారు. డీప్గా ఒకసారి శ్వాస తీసుకొని బయటకు శ్వాస వదిలేటప్పుడు హా అని మనాలా? Yes. హా అని చేస్తారు, మనం చేద్దాం. శ్వాస తీసుకోవాలి, మనం వదిలేటప్పుడు హా అంటూ వదలాలి. So we inhale all together. కలిసి అందరం చేద్దాము. ఇన్హేల్ చేయండి, శ్వాస తీసుకోండి. అందరూ చేయండి హా. Don't be shy. Okay, let's do it. మళ్ళీ చేద్దాం, ఇన్హేల్ చేద్దాం, శ్వాస తీసుకుందాం. ఎక్సేల్ హా. వినిపించటం లేదు అక్కడ. Why are nobody అర్థమవుతోందా? doing? Let's do it. శ్వాస తీసుకున్నాము. హా. మా ఇద్దరు వినిపిస్తున్నట్టున్నాయి. I don't hear anybody. One more time. Let's do it all together. Inhale deeply. శ్వాస తీసుకోండి. Oh, okay. There was an image of the brain before, and there are 3 brains in the head with 3 minds. If you do not relax your reptilian brain, it will sabotage your meditation. ఇందాక పిక్చర్లో బ్రెయిన్స్ 3 బ్రెయిన్స్ ఉన్నాయి. కింద బ్రెయిన్ ఒకటి ఉంది, రెప్టిలియన్ బ్రెయిన్ అని చెప్పేసి, దాని గురించి నేను చెప్పలేదు. ఆయన ఏమంటున్నారంటే దాని గురించి తెలుసుకోకపోతే మన మెడిటేషన్ సరిగా జరగదు. And your reptilian brain only understands the breath and relaxation of the muscles. ఆ మూడో బ్రెయిన్ ఏం చేస్తుందంటే కేవలం దానికి అర్థమయ్యేది కేవలం మనకి శ్వాస ఉంది, మన మజిల్స్ అన్నీ కూడా చక్కగా రిలాక్స్ అవుతాయి అని దానికి తెలుసు. So when you do a deep inhale and you let this voice of ah out, the reptilian brain relaxes and you can meditate so instantly. అందుకని మనం చక్కగా బ్రెత్ కానీ డీప్గా తీసుకుంటూ ఇలా లాంగ్ బ్రెత్ తీసుకుంటూ మనం బ్రెత్ని వదిలేటప్పుడు హా అంటూ వదిలేస్తే ఎంత రిలాక్స్ అయిపోతామో ఆటోమేటిక్గా మన మెడిటేషన్ చాలా చక్కగా ఉంటుంది అని చెప్తున్నారు. Just 3 times, it's enough. మెడిటేషన్ చేసే ముందు 3 సార్లు అలా చేస్తే చాలా చక్కగా ధ్యానంలో దీర్ఘంగా వెళ్తామని ఆయన అనుభవంగా చెప్తున్నారు. Because in the West we have a little difficult mind in the West. ఇన్ ద వెస్ట్, ఓకే, ప్రపంచంలో పాశ్చాత్య దేశాల్లో కొద్దిగా మైండ్ అనేది చాలా కష్టంగా ఉంది వాళ్ళకి. Very, very rational, very thinking. People there meditating were not achieving the results like in India. In India, people very fast can go into meditation.
ఎప్పుడైతే లాజిక్ ఎక్కువ ఉందో ఈ పాశ్చాత్య దేశాల్లో ధ్యానంలో కూర్చుంటే ఆ తొందరగా ధ్యానంలోకి వెళ్ళైపోతున్నారు. అదే ఇండియాలో ఎవరైనా కూర్చుంటే చాలా తొందరగా ధ్యానంలోకి వెళ్ళిపోతున్నారు. So, for me to understand how the brain works, it really helped that with simple 3 times doing the breath, you can really start the deepest meditation possible. సో నా ఉద్దేశంలో ఈ మెదడుని చక్కగా మన బ్రెయిన్ మన దీంట్లో ఉపయోగించుకోవాలి ధ్యాన సాధనలో అంటే మనం ధ్యానం చేసే ముందు ఒక 3 సార్లు కానీ ఇలాగా ఒక దీర్ఘంగా శ్వాస తీసుకొని హా అంటూ వదిలేస్తే చేస్తే మన ధ్యాన సాధన బాగుంటుంది అంటున్నారు. And in my life, meditation started when I was a teenager. I was lucky to be able to start that. I did not know Anapanasati. I would just observe my body and breath, and I would do it at night before sleep. And often I would feel like I'm levitating above the body, like I'm separate from the body. And then maybe 5-6 years later, I encountered Satya Sai Baba, who actually taught me to do Anapanasati meditation. In Europe, where we do not do this, it was really miraculous for me to see what can happen in the outside world, that I can change climate, that I can change the way body feels, that if it is very hot, I will not be sweating. If it's very cold, I am not cold. Things in the world easily change when you are able to make the mind your servant and not that you are the servant of the mind. ఓకే, నేను చిన్నప్పటి నుంచి ధ్యానం చేస్తున్నాను. చాలా 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 చిన్న పిల్లలుగా ఉన్నప్పటి నుంచి నాకు ఎన్నో రకాల అనుభవాలు ధ్యానంలో వచ్చాయి. అందులో ఒకటి నాకు సత్యసాయి బాబా గారు కనిపించి ఆయన ఆనాపానసతి ధ్యానంలో వచ్చాయి అని చెప్పారు అని చెప్పేసి సార్ చెప్తున్నారు. ఒకటి చక్కగా చప్పట్లు కొడదాం, ఒక గొప్ప మాస్టరు. అలాగే ఆయన వెస్ట్లో పాశ్చాత్య దేశాల్లో మనం ఈ ధ్యానం ద్వారా ఎంత శక్తి వస్తుందని వాళ్ళకి తెలియదు. నాకు ఫర్ ఎగ్జాంపుల్ బయట వెదర్ బాగా ఎండగా ఉంటే నా బాడీ చక్కగా చల్లగా ఉండగలిగేది. అలాగే బయట బాగా చలిగా ఉంటే నా బాడీ చక్కగా వేడిగా ఉండగలిగేది. అంటే మన బాడీలో శక్తి ద్వారా మనం ఎక్కడికక్కడ మార్చుకోవచ్చు. అటువంటిది నేను ఎక్స్పీరియన్స్ చేసేవాడిని అని చెప్తున్నారు. అండ్ సో in any case, without meditation, I would not enjoy living, for sure. సో ధ్యానం లేకుండా నేను ఒక జీవితంలో ఎంజాయ్మెంట్ అనేది ఉంటుందని కూడా అనుకోవట్లేదు. ధ్యానం ఉంటేనే నిజమైన ఎంజాయ్మెంట్ ఉంటుంది అని అంటే ధ్యానం ద్వారా చేసుకోవడం చెప్పట్లు కొడదాం. It is through meditation that all my worldly duties are easily performed and flowing without suffering, without struggle. నాకు ధ్యానం ద్వారా మాత్రమే నా ప్రపంచంలోని బాధ్యతలన్నీ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా చాలా చక్కగా నేను నిర్వర్తిస్తున్నాను. ఏది కూడా ఎక్కడ తక్కువ చేయకుండా బాధపడకుండా చాలా అద్భుతంగా నా లైఫ్ సాగుతుంది ధ్యానం ద్వారా. When you put God in the first place, everything falls in its place. మనకి ఏది ఇంపార్టెంటో అది ముందు ఫస్ట్గా పెట్టుకుంటే మిగిలినవన్నీ కూడా మనకు వస్తాయి అని చాలాసార్లు ప్రతిగా చెప్తుంటారు. చేయవలసింది చేస్తే పొందవలసింది పొందుతాము. ఏది చేయవలసింది ఫస్ట్ అంటే ఏది చేయవలసిందండి? ఫస్ట్ ఏది చేయాలి? ధ్యానము. సో అదే చెప్తున్నారు. ఎస్, Thank you very much. థ్యాంక్ యూ మిస్టర్ ఇవాన్, వండర్ఫుల్. ఎస్, సుమన్ కొల్లిపార గారు ఫ్రమ్ కెనడా. ఎస్ సార్. ముందుగా అందరికీ నమస్కారం. ఈ వేదికను అలంకరించినటువంటి ధ్యానంలో అద్భుతమైనటువంటి అనుభవాలు, విజయాలు సాధించిన ప్యానల్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నేను కాసేపు తర్వాత ఇంకొంచెం నాదొక టాక్ ఉన్నట్టుంది. సో దానిలో నేను కొంచెం డీప్గా వెళ్తాను. కాకపోతే ఇప్పుడు మనకి ఈ ప్రజెంటేషన్ చూసాం కదా, సార్ మనకి ఇందాక ఇచ్చినటువంటి ప్రజెంటేషన్లో మనస్సు గురించి చక్కగా చెప్పారు. అయితే దానికి సంబంధించినటువంటి మనకి చాలా తేలికగా అర్థమయ్యే, నేను అర్థం చేసుకున్నటువంటి విధానం మీకు పంచుకుంటాను ఇందులో. సో లిమిటెడ్ మైండ్, గ్రోత్ మైండ్, డిస్ట్రాక్టెడ్ మైండ్, ఇవన్నీ చెప్పారు కదా సార్ మనకి. సో దాన్నే మనకి యోగ సూత్రాల్లో ఒక 5 రకాల మనస్సులుగా చెప్పబడింది. ఒకటి క్షిప్త, మూఢ, విక్షిప్త, ఏకాగ్ర, నిరోధ. సో ముందుగా మనం క్షిప్త అనేటువంటి మనసుని తీసుకుంటే దాన్ని మనం మంకీ మైండ్ అనుకోవచ్చు. సో ఆ మంకీ మైండ్ అనేది ఎప్పుడు
ఏదో ఒక పని చేద్దామని బిజీగా ఉంటుంది. ఇందాక సార్ చెప్పినట్టు అది రోజుకి 80 నుంచి 90 వేల థాట్స్ క్రియేట్ చేస్తూనే ఉంటుంది. సో అది మంకీ మైండ్. సో ఆ మైండ్ ఎలా ఉంటుందో మనందరికీ తెలిసిందే. రెండవది మూఢ అంటే డాంకీ మైండ్. సో దానికి ఒక రకమైనటువంటి లేజీనెస్, లెథార్జీ ఉంటుంది ఆ మైండ్లో. ఏం పని చేయడానికి ఇష్టపడదు, బద్ధకమైనటువంటి మైండ్ అది. సో అది రెండో మైండ్. మూడవ మైండ్ వచ్చేసి విక్షిప్త. ఇదేంటంటే మనకి సీతాకోకచిలుక ఉంటుంది కదా, బటర్ఫ్లై. సో మీరు ఎప్పుడన్నా ఆ సీతాకోకచిలుకని పరిశీలిస్తే అది కాసేపు చాలా బాగా ఎగురుతుంది, సడన్గా వెళ్ళి మరి ఎక్కడో ఆగిపోతుంది, కూర్చుంటుంది, మళ్ళీ లెగుస్తుంది, మళ్ళీ బిజీగా తిరుగుతూ ఉంటుంది, మళ్ళీ వచ్చి కాసేపు కూర్చుంటుంది. సో అది బటర్ఫ్లై మైండ్ అంటారు. సో మనం ఇది మీరు జస్ట్ అబ్జర్వ్ చేసుకుంటే మన మనస్సుని మనమే ఈ స్థితుల్ని మనం గోత్రూ అవుతూ ఉంటాం. ఒకసారి మంకీ మైండ్లో ఉంటుంది, ఒకసారి డాంకీ మైండ్లో ఉంటుంది, ఇంకోసారి బటర్ఫ్లై మైండ్లో ఉంటుంది. సో నాలుగవ మైండ్ ఏంటంటే ఏకాగ్రత మైండ్. దీనికి ఉదాహరణ ఏంటంటే మనకి కొంగ అంటారు కదా, కొంగ జపం అంటుంటాం, వినుంటారు మీరు. సో కొంగ ఎలాగైతే ఒక ఏకాగ్రతతో మీరు చూస్తే దాన్ని ఒక చేపని పట్టడానికి ఎన్ని నిమిషాలు గంటలు అయినా కూడా అదే ధారణాశక్తితో, కాన్సన్ట్రేషన్తో, ఏకాగ్రతతో చూస్తూ ఉంటుంది. సో ఇది మన ధ్యానానికి కావలసినటువంటి మొట్టమొదటి మెట్టు, ఏకాగ్రత లేనిది ధ్యానం కుదరదు మనకి కదా. సో ఏకాగ్రత, ఈ కొంగ జపం అనేది మనం కొంగని గుర్తుపెట్టుకుంటే మనకి ఇమ్మీడియట్గా ఏకాగ్రత అనేది వచ్చేస్తుంది. ఇంకా ఫైనల్గా మనం రీచ్ అవ్వాల్సినటువంటి స్థితి ధ్యానంలో ఏదంటే నిరూఢ అంటే కంప్లీట్గా మన ఆలోచనలన్నీ కూడా వెళ్ళిపోయి ఒక నిశ్చల స్థితికి చేరుకోవడం. కోర్స్ దాన్నే మనకి పతాంజలి యోగ సూత్రాలు మొదలుపెట్టేటప్పుడు మొట్టమొదటి సూత్రం యోగ చిత్త వృత్తి నిరోధ అని అంటాం కదా. సో ఆ నిరోధ స్థితికి వచ్చినప్పుడు మనం ధ్యానం చేస్తున్నాము అని తెలుసుకోవడం ఆ నిరోధ స్థితి. సో ఇవి ఏంటంటే మనకి ఎందుకని షేర్ చేసుకుంటున్నా అంటే మనకి ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇవైతే ఓకే, నేను ఇప్పుడు మంకీ స్టేట్లో ఉన్నానా, డాంకీ స్టేట్లో ఉన్నానా, లేకపోతే బటర్ఫ్లై లాగా ఉన్నానా, కొంగలా ఉన్నానా, లేకపోతే నిరోధ స్థితిలో ఉన్నానా. ఆ నిరోధ శక్తి మనకి ధ్యానంలోనే కాదు, మన జీవితంలో ఎప్పుడైతే మనం అన్ని పనులు చేస్తూ ఉన్నామో ఆ చేస్తూ ఉన్నప్పుడు కూడా ఆ నిరోధ స్థితిని అనుభవించవచ్చు మనం. అదే నిజమైన ధ్యానం. అప్పుడు మెడిటేషన్ బికమ్స్ ఎ ఫ్లో. అదొక నది ఎలా అయితే ప్రవహిస్తూ ఉంటుందో అది కూడా మళ్ళీ పతాంజలి యోగ సూత్రాలు చెప్తారు. ఆ ఫ్లో ఆఫ్ అవేర్నెస్, ఆ ఎరుక స్థితి అనేది మనము ఏ పని చేస్తున్నా కూడా ఎరుక స్థితిలో ఉండడమే ధ్యానం. అయితే అలాగనే ఇంకొక అద్భుతమైనటువంటి విషయం మనం మొదట్లో అన్నారు, ఈ ధ్యానం నుంచి మెడిటేషన్ గివ్స్ ఎవ్రీథింగ్ అని అన్నారు కదా. మెడిటేషన్ గివ్స్ ఎవ్రీథింగ్ అనేది మన అందరి ద్వారా వింటున్నాం. కానీ ఆ ఎవ్రీథింగ్ అనే స్టేట్కి వెళ్ళాలి అంటే మా గురువు సునీతమ్మ చెప్తారు, యూ హ్యావ్ టు స్టార్ట్ విత్ నథింగ్. ఎంప్టీనెస్ రావాలి, ఆ నిరోధ స్థితి అనేది రావాలి. ఆ నిరోధ స్థితి వచ్చినప్పుడు కంప్లీట్గా మైండ్ ఎంప్టీ అవుతుంది. ఆ మనస్సు ఎప్పుడైతే ఎంప్టీ అవుతుందో సంథింగ్ జరుగుతుంది అందులో. మనం పాట కూడా ఉంది, దేర్ ఈజ్ సంథింగ్ అని. సో సంథింగ్ అంటే మనకి తెలియని ఒక అద్భుతమైనటువంటి అనుభూతి జరుగుతుంది. ఇందాక మనకి ఇక్కడ ప్యానెల్ డిస్కషన్లో అందరూ వాళ్ళ అనుభవాలు షేర్ చేసుకున్నారు. ఏదో ఒక విషయం వాళ్ళ జీవితాల్లో మారుతుంది అంటే సంథింగ్ ఈజ్ చేంజింగ్. ఆ సంథింగ్ నుంచి మనం ఎవ్రీథింగ్ స్టేట్కి వెళ్తాం. ఎవ్రీథింగ్ అంటే అంతా నాదే, నేనే ఈ విశ్వమంతా నేనే అనేటువంటి స్థితికి చేరుకుంటాం. సో ఈ చిన్నటి ఉదాహరణలు షేర్ చేసుకొని మళ్ళీ తర్వాత మనం మాట్లాడుకుందాం ఇంకా డీప్గా. ఈ అవకాశం ఇచ్చినందుకని మళ్ళీ మీ అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సుమన్ గారు. అద్భుతం, చాలా పాయింట్లు ఉన్నాయి, మళ్ళీ వెళ్ళి వినాలి. ఇందాక నేను 3 రకాల మైండ్లు చెప్పాను, సార్ ఒక 5 రకాల మైండ్లు అన్నారు. చక్కగా స్టోరీస్గా ఉంటుంది అద్భుతంగాను. బట్ అన్నిటికీ ఎస్సెన్స్ ఒకటే చెప్పారు, శూన్యం కావాలి మనస్సు అంటూ. మనస్సు శూన్యం అయితే అన్నీ వస్తాయి. ఆ నిరోధ మైండ్కి వెళ్తాము, అద్భుతంగా స్టేట్లోకి వెళ్తాము. సో థ్యాంక్ యూ సార్. ఎస్, లెట్స్ లిజన్ ఫ్రమ్ అనిల్ గారు. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. మనందరి పరమ గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. మన
ఏకత్వానికి మారు రూపంగా నిలిచారు ఆయన. వేదికను అలంకరించిన మాస్టర్స్ అందరికీ, విజయభాస్కర్ రెడ్డి గారు వారి బృందాన్ని అందరికీ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నా ఆధ్యాత్మిక ప్రయాణం పత్రి గారితో 1990లో కర్నూల్ పిరమిడ్ దగ్గర మొదలైంది. కర్నూలుకి ఇంకా అప్పటికి పిరమిడ్ రాలేదు. పిరమిడ్ రాకముందే సార్ అక్కడ ఆ వీధిలో ఆ నెక్స్ట్ లైన్లో ఉండేవారు. అక్కడి నుంచి మొదలైంది సుదీర్ఘమైన ప్రయాణం 1999 దాకా. అప్పుడు నేను ఇంకా యుఎస్కి రావడం జరిగింది. అప్పటికే కొంచెం ఉపనిషత్ మీద రీసెర్చ్ అన్నట్టుగా ఇంకా చిన్నపిల్లవాడిని, కానీ జ్ఞానాన్ని పొందాలి, ఏదో తపనతోటి ఏదో తెలుసుకోవాలి అన్న ఉద్దేశంతో ఆధ్యాత్మిక ఎదుగుదల కోసం ప్రయత్నం చేస్తున్నప్పుడు తదనుగుణంగా నేను 1999లో వివిధ రకాలైన ధ్యాన ప్రక్రియలన్నింటినీ కూడా ఎక్స్పెరిమెంట్ కింద తీసుకుని చేయడం జరిగింది. ఉపనిషత్ వాక్యము నాయమాత్మ బలహీనేన లభ్య అన్న వాక్యం, ఆత్మావే సర్వం అన్న బృహదారణ్యోక ఉపనిషత్తుల్లో చెప్పిన వాక్యం, ఇలా కొన్ని వాక్యాలు మహావాక్యాన్ని తీసుకుని ఎలా మనం ఈ అనుభవాన్ని పొందొచ్చు అన్న నా స్టైల్లో, అంటే నా దాటిలో నేను చేసిన రీసెర్చ్లో 2009లో మళ్ళీ పత్రి గారితోటి నేను మళ్ళీ అనుసంధానం అయిన జరిగింది. 8 యాక్చువల్లీ పిట్స్బర్గ్లో ఉన్నప్పుడు. అక్కడి నుంచి మళ్ళీ 11లో మళ్ళీ దాన్ని ఇంకొంచెం తీవ్రం చేయడం, 2014 నుంచి ఇంకా దీర్ఘంగా ఏదైతే జ్ఞాన రూపేణ అంటే నాలెడ్జ్ పరంగా తెలుసుకున్నానో దాన్ని అనుభవం రూపంగా పొందాలి అని సుదీర్ఘమైన ధ్యానము రాత్రిలంతా చేయడం జరిగింది. తదనుగుణంగా ఆ ఏకత్వాన్ని అనుభవించడం జరిగింది. సో అప్పటి నుంచి 2014 నుంచి ధ్యానంలో బాగా డీప్గా వెళ్ళడము. 2017లో పత్రి గారిని ఇక్కడ ధ్యాన మహాచక్రంలోకి వచ్చినప్పుడు ఆయనని కలిసినప్పుడు ఆయన మార్గదర్శకంగా ధ్యానాన్ని లోకవిదితం చేయాలి, ధ్యాన అమెరికాకి నాంది పలకాలి అన్న విషయాన్ని కొంచెం డీటెయిల్గా మాకు ఇవ్వడం జరిగింది. తదనుగుణంగా నేను వెళ్ళి అక్కడ పరితో మాట్లాడి అక్కడి నుంచి మేము మూమెంట్ని గ్లోబల్ ద్వారా, అలాగే యుఎస్ఏలో జరిగే వర్క్, అలాగే మా దగ్గర లోకల్గా జరిగే వర్క్లో మేము వర్క్ చేయడం మొదలుపెట్టాం. అంటే దృష్టి ఒకటే, పొందాల్సింది సత్యం. ఆ సత్యాన్ని మనం అందరం ఏమనుకుంటామంటే ఐఎమ్ ఏ ట్రూత్ సీకర్, నేను సత్యాన్వేషిని అని మనం అనుకుంటాం. కానీ సత్యం మనం అయి ఉన్నాము అన్నది మనకి ధ్యానంలోకి వెళ్ళినప్పుడు తెలుస్తుంది. ఇందులో ఇందాక సుమన్ గారు చెప్పినట్టు మనస్సుని దాటిన తర్వాత పరిధి శూన్యము అన్నారు, నిర్విషయం మనః. ఆ శూన్యంలోకి వెళ్ళిన తర్వాత ఎలా ఏకత్వము అంటే ఆత్మ బ్రహ్మము ఎలా అవుతుంది అనేది సుదీర్ఘమైన ప్రయాణము లోపల. ఎప్పుడైతే ఆ అనుభవం ఏకత్వంగా వస్తుందో, అనేకం నుంచి ఏకము, ఏకం నుంచి అనేకము అనే అనుభవం మనకి ఎప్పుడైతే సాక్షాత్కారంగా లోపల మనకి జరుగుతుందో అప్పుడు మనలో ఆ ఏకత్వ స్థితి ఏర్పడుతుంది. దానికోసమే మనందరం ప్రయత్నం చేస్తున్నాం. అక్కడే శాంతి ఉంది, అక్కడే ఆనందం ఉంది, అక్కడే దుఃఖరాహిత్య స్థితి ఉంది. ఇప్పుడు దీన్ని లోకవిదితం చేయడమే పత్రి గారు మనకిచ్చిన ధ్యాన జగత్ యొక్క మిషన్. ఆ మిషన్కి అనుగుణంగా పనిచేస్తూ మేము, అంటే నేనొక్కడిని కాదు, చాలామంది మాస్టర్స్ యుఎస్లో, చంద్ర సార్, జీకే సార్, అలాగే మనకి చాలా అదర్ మాస్టర్స్ అందరూ కూడా వచ్చి వారి యొక్క సహకారాన్ని అందిస్తూ ఈ ధ్యానాన్ని ఏదైతే మనకి ఇక్కడ అందించారో పత్రి గారు, మన మదర్ పిరమిడ్ అయిన కర్నూలు నుంచి, దాన్ని జగత్తుకి అందించాలి అన్న ఏకైక ఉద్దేశంతో అందరం పనిచేస్తున్నాం. సో వన్స్ అగైన్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అనిల్ గారు. చక్కగా మనం ఎప్పుడూ సత్యాన్వేషణలో ఉంటాము, కానీ ధ్యానం చేస్తేనే మనకు తెలుస్తుంది మనం అదే ఉన్నాము అని చెప్పేసి. సో చాలా చక్కగా చెప్పారు. సో ధ్యానం చేసి అదే ఉన్నామని తెలిసినప్పుడు ఏం చేస్తాము? ధ్యాన ప్రసాదం చేస్తాము, ఇంకా అదే ఉంది. సత్యాన్వేషణలోకి వెళ్తాము, ధ్యానం చేస్తాము, నిజంగా తెలుసుకుంటాము, సో 10 మందికి ఇస్తాము. సో చక్కగా మన యూఎస్లో చేస్తున్నామని చెప్తున్నారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎన్నో, సో సార్ సెడ్ he experimented many methods and finally concluded when he met Patri sir back in 1990, before even the
మదర్ పిరమిడ్, కర్నూలు పిరమిడ్ స్టార్టెడ్. హౌ మెనీ పీపుల్ ఇక్కడ ఎంతమంది కర్నూలు పిరమిడ్కి వెళ్ళారు? ఇక్కడ కర్నూలు పిరమిడ్ అందరూ వెళ్ళాలి డియర్ ఫ్రెండ్స్, కర్నూలు పిరమిడ్కి వెళ్ళాలి. ఇక్కడ పిరమిడ్కి వచ్చాము కదా, అలాగే బెంగళూరు పిరమిడ్కి వెళ్ళాలి. రాజమండ్రిలో పిరమిడ్ ఉంది, ఇక్కడ ఓంకారేశ్వర పిరమిడ్స్ అద్భుతంగా ఉన్నాయి, వాటికి వెళ్ళాలి. ప్రతి పిరమిడ్ కూడా ఒక అద్భుతమైనటువంటి ధ్యాన క్షేత్రం కదా. సో వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ. బిఫోర్ వి కంక్లూడ్ ద ప్యానల్, లెట్స్ టేక్ మనము సాయంత్రం ఇవాన్ గారి మెసేజ్ వింటాం. విల్ గివ్ యూ లిసన్ టు మెసేజ్ ఆఫ్ ఇవాన్ ఇన్ ద ఈవినింగ్ అండ్ విల్ లిసన్ టు సుమన్ గారు లిటిల్ మోర్ డీటెయిల్ నౌ. Let me hear from Ramesh, how are you spreading meditation in your German areas? What are you doing with meditation? 2017లో మేము ఈజిప్ట్ నుంచి జర్మనీకి మూవ్ అయ్యామండి. సో 2010లో ఈజిప్ట్లో ఉన్నప్పుడు ధ్యానం ద్వారా మాకు అర్థమైంది మా యొక్క జీవిత ఉద్దేశం ఏంటి అంటే, ఏదైతే మేము ఆనందాన్ని పొందామో అదే అందరికీ షేర్ చేయాలి అన్నది. అప్పటి నుంచి ధ్యానాన్ని అందరికీ షేర్ చేయడం స్టార్ట్ చేశాము. అండ్ 2017లో జర్మనీకి మూవ్ అవ్వాల్సిన వర్క్ రీత్యా మూవ్ అవ్వాల్సి వచ్చినప్పుడు మాకు అర్థమైంది ఏదైనా కూడా కారణం అన్నది ధ్యానమే. సో ఈజిప్ట్ అయిపోయి జర్మనీకి వెళ్ళినప్పుడు కూడా అక్కడ వృత్తిరీత్యా వెళ్ళినా కూడా ముఖ్యమైన పని ఏంటి అంటే అక్కడ ధ్యాన ప్రచారమే అన్నది తెలిసింది. సో 2017 నుంచి అక్కడ జర్మనీలో మెడిటేషన్ ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉన్నాయి. రకరకాల మాస్టర్స్ అందరూ అక్కడ మంచిగా ధ్యానాన్ని స్ప్రెడ్ చేస్తున్నారు. డైలీ సెషన్స్, తర్వాత పబ్లిక్గా సెషన్స్ జరుగుతున్నాయి. పోయిన సంవత్సరం మేలో బుద్ధ పూర్ణిమ సెలబ్రేషన్స్ ఫ్రాంక్ఫర్ట్లో జరగడం జరిగింది, 3 రోజుల సెలబ్రేషన్స్. సో ఇప్పుడు అక్కడ బ్రెత్ ఎనర్జీ అవేర్నెస్ మెడిటేషన్ అని ఆ పేరుతో అక్కడ ఒక ఎన్జిఓని రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ ఎన్జిఓ ద్వారా మన ధ్యాన ప్రచారాన్ని అక్కడ జర్మనీలో తర్వాత యూరప్ దేశాల్లో తిరిగి ధ్యానాన్ని షేర్ చేయడం జరుగుతుందండి. Thank you, Ramesh. So Breath Energy Awareness Foundation is doing an amazing amount of work in the European countries, particularly in Germany. So thank you much. Right? Yes? అండ్ తర్వాత మన ముఖ్యమైన పుస్తకాలన్నీ జర్మన్లోకి ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. బ్రెత్ అండ్ మెడిటేషన్, యూ కెన్ హీల్ యువర్ సెల్ఫ్, దాదాపు 5-6 పుస్తకాలు, వెజిటేరియనిజం, ఈ పుస్తకాలన్నీ జర్మన్లోకి ట్రాన్స్లేట్ చేసి అక్కడ షేర్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడున్న వాళ్ళలో మీకు ఎవరికైనా స్నేహితులు కానీ, రిలేటివ్స్ కానీ, కొలీగ్స్ కానీ యూరోప్లో, జర్మనీలో ఉంటే దే కెన్ కనెక్ట్ టు అస్. ఇక్కడ ఈ డయాజ్ నుంచి షేర్ చేసే మెసేజ్ ఏంటంటే, ప్రపంచంలో ఎవరు ఎక్కడ ఉన్నా కూడా ధ్యానంకి సులభంగా కనెక్ట్ అవ్వచ్చు. మన మాస్టర్స్ ప్రపంచం అంతటా ఉన్నారు. సో తప్పనిసరిగా ఈ మెసేజ్ని చేరవేయండి వాళ్ళకి. Okay. So a lot of German literature is available in German language. So and the simple message from this dais is that meditation is very, very easy to spread and then easy to practice. So reach out to us is what Ramesh garu is saying. Thank you, sir. Yes, Sudhakar garu. థ్యాంక్ యూ సార్. సో అలా ధ్యానం కంటిన్యూ చేస్తూ ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది, లైఫ్ చాలా లైట్గా అనిపిస్తుంది. బట్ ఏదో చేయాలన్న తపన ఉంది లోపల, కాబట్టి తెలియదు. ఒకరోజు మెడిటేషన్ చేస్తే లోపల నుంచి ఒక ఇన్నర్ వాయిస్ చెప్తుంది, యువర్ పర్పస్ ఆఫ్ లైఫ్ మెడిటేషన్ని టీచ్ చేయాలి, పిరమిడ్ కన్స్ట్రక్షన్ గురించి నువ్వు ప్రచారం చేయాలని. అప్పుడు అర్థం కాలేదు, 3 నెలలకే ఆ వాయిస్ అర్థం కాలేదు. ఏంటి నేను మెడిటేషన్ చెప్పడం ఏంటి, నేను బాగున్నా కదా అనిపించింది. పిరమిడ్స్ ఏంటి అని అంతగా అవగాహన లేదు అప్పటికి. తర్వాత ధ్యానం కంటిన్యూ చేస్తున్న నుంచి లోపల నుంచి తపన చెప్పాలి 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 అని. అప్పుడు చేస్తే ఆనందం వచ్చేది, తర్వాత చెప్తూ ఉంటే ఆనందం వచ్చింది. దాని తర్వాత మెల్లిమెల్లిగా అక్కడ చెప్తూ ఉన్న కొద్దీ మెల్లిమెల్లిగా కనెక్ట్ అవుతున్నారు. సో పిఎంసి ఫ్రాన్స్ అనే ఒక ఆన్లైన్ ఛానల్, యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి పత్రిసార్ మెసేజెస్, మనకంటే తెలుగులో చాలా వీడియోస్ ఉన్నాయి, హిందీలో ఉన్నాయి, ఇంగ్లీష్లో ఉన్నాయి, బట్ ఫ్రెంచ్ వాళ్ళు ఎలా కనెక్ట్ అవ్వగలరు అని లోపటి నుంచి ఎప్పుడు ఇన్నర్గా అనిపిస్తూ ఉండేది. సో థ్యాంక్స్ టు డాక్టర్ గోపాలకృష్ణజీ. సో ఎందుకంటే దగ్గరుండి ఎంతో మాకు టీమ్గా ఏర్పాటు చేసి సో దాన్ని చాలా ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్లారు. సో అలా పిఎంసి ఫ్రాన్స్ ఆన్లైన్ ద్వారా చాలామంది ఫ్రెంచ్ వాళ్ళకి కనెక్ట్ అయ్యాం. మొదట్లో ఒక 2-3 మెంబర్స్ ఉండేవాళ్ళం, ఇప్పుడు అరౌండ్ 150 మెంబర్స్ అయ్యాం ఫ్రెంచ్ వాళ్ళం అందరం. సో అప్పుడు మెడిటేషన్ చేద్దామంటే ఒక ప్లేస్ లేకపోయేది.
బట్ ఎప్పుడైతే మనం ఒక్క అడుగు ముందుకు వేస్తూ ఉంటామో మన పర్పస్ ఆఫ్ లైఫ్ కోసం, అప్పుడు యూనివర్స్ మనకు అన్ని రూట్స్ క్లియర్ చేస్తుందని నా లైఫ్ ఎక్స్పీరియన్స్లో అర్థమైంది. సో 8-9 అవర్స్ ఒక కంపెనీలో జాబ్ చేస్తూ ఉండేది, నచ్చని జాబు. సో న్యాచురల్గా నేను ధ్యానం చేస్తూ ఉంటే నా లైఫ్ పర్పస్ ఆఫ్ లైఫ్కు కనెక్ట్ అయ్యే విధంగా ఒక రెస్టారెంట్ స్టార్ట్ చేయడం జరిగింది, వెజిటేరియన్ అండ్ వీగన్ రెస్టారెంట్ ఫ్రాన్స్లో. సో అక్కడ నుంచి ఇంకా ప్రతి మంత్ మేము అక్కడ గ్యాదర్ అవ్వడం ఫ్రెండ్స్ వాళ్ళతోని, సో మెడిటేషన్ చేసుకోవడం అలా జరిగింది. దాని తర్వాత ఒక ప్లాంట్ బేస్డ్ ర్యాలీ, వెజిటేరియన్ ర్యాలీ కూడా చేయడం జరిగింది. సో స్టార్టింగ్ 3-4 మెంబర్స్ ఉన్నాం, ఎట్లా చేద్దాం అనుకున్నాం. బట్ వితిన్ 15 డేస్లో ఒక 20 మెంబర్స్ వరకు, అంటే అక్కడ ఫ్రెంచ్ వాళ్ళే 15 మెంబర్స్తో కలిసి శాకాహార ర్యాలీ చేయడం జరిగింది. అట్లా తర్వాత ఇక్కడ ఒక పిఎస్ఎస్ఎం ఫ్రాన్స్ అసోసియేషన్ ఉంటే బాగుంటుందని చెప్పి, సో ఫైనల్గా పిఎస్ఎస్ఎం ఫ్రాన్స్ ఎస్టాబ్లిష్ అయిపోయింది ఫ్రెంచ్లో, సో ఫ్రాన్స్ కంట్రీలో. సో ఏ యాక్టివిటీస్ అయినా అక్కడ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇంకా నెదర్లాండ్లో ఒక్కొక్క కంట్రీ కనెక్ట్ అవుతుంది. నెదర్లాండ్ నుంచి మానస గారు, సో తను బెంగళూరులో ఉంటారు. సో తను కూడా అక్కడ యాక్టివిటీస్ చేస్తూ స్ప్రెడ్ చేస్తూ, ఆస్ట్రేలియా నుంచి సత్య గారు, ఇట్లా ఒక్కొక్కరు అంటే ఏ గూటి పక్షులు ఆ గూటికి అన్నట్టు. సో మనం ఆల్రెడీ డిజైన్ అయిపోయింది కంప్లీట్గా ఎవరు ఎక్కడ ఉండాలి, ఎలా కనెక్ట్ కావాలని. అట్లా రోజుకి స్లోవేనియా నుంచి, ఇప్పుడు ఈవాన్ క్రోషియా నుంచి, ఇట్లా ఒక్కొక్కరు కనెక్ట్ అవుతూ ఇలా పిఎస్ఎస్ఎం అనేది స్ప్రెడ్ అవుతూ ఉంది. సో ఇందులో ఒక చిన్న పాత్ర నాకు లభించినందుకు ఐఎమ్ సో హ్యాపీ. ఎందుకంటే సో జ్ఞానం అంతటా ఉంది, కాకపోతే పత్రిసార్ చెప్పిన జ్ఞానం చాలా క్లియర్గా కొట్టే తెచ్చేలాగుంది అన్నట్టు. సో అది చాలామంది ఫ్రెంచ్ వాళ్ళకు చాలా కనెక్ట్ అవుతుంది. యువర్ బ్రెత్ ఈజ్ యువర్ గురు అని చెప్పడం. సో ఇంకా ఏం వెళ్ళడం అవసరం లేదు, నీ శ్వాసన పట్టుకో అంతే అయిపోతుందని. ఎందుకంటే ఇది కంప్లీట్గా సైంటిఫిక్ కాబట్టి చాలామంది కనెక్ట్ అవుతున్నారు అన్నట్టు. సో అట్లా బోస్నియా పిరమిడ్స్ అక్కడికి వెళ్ళడం ఒక 16 మెంబర్స్తో. సో యూకే నుంచి రావడం, కొంతమంది నెక్స్ట్ టైం యూఎస్ నుంచి రావడం, అట్లా బోస్నియా పిరమిడ్స్ వెళ్ళి అక్కడ కూడా మెడిటేషన్ చేస్తూ ఇలా చేస్తూ ఉన్నాం. సో బుద్ధ పౌర్ణిమ సెలబ్రేషన్ కూడా ఫ్రాన్స్లో చేయడం, ఒక 50 మెంబర్స్తో అద్భుతంగా అక్కడ ఆర్గనైజ్ చేయడం, చాలా అద్భుతమైన రెస్పాన్స్ రావడం. సో రాబోయే రోజుల్లో కూడా ఇంకా యూరోప్లో బుద్ధ పౌర్ణిమ సెలబ్రేషన్ చేద్దామనే ప్లాన్ కూడా ఉన్నాము. అలాగే బోస్నియా పిరమిడ్స్ దగ్గరికి వెళ్ళి అక్కడ మెడిటేషన్ చేసి, ఎందుకంటే 29,000 ఇయర్స్ బ్యాక్ ఉన్న పిరమిడ్స్ గురించి సో తెలిస్తే ఇంకా అందరికీ అద్భుతంగా ఈ పిరమిడ్ నాలెడ్జ్ అందుతుందని చెప్పి అక్కడ కూడా వెళ్ళడం జరుగుతుంది. ఇట్లా పిఎంసి ఫ్రాన్స్ ఆన్లైన్ ద్వారా, అలాగే తెలుగు వాళ్ళకు ధ్యాన జగత్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా సో మా వంతు ఏదైతే చేయగలుగుతామో మేము ఎప్పటికీ సిద్ధంగా ఉంటాము. సో ఇదంతా కారణం బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. ఎందుకంటే చీకట్లో ఉన్న నన్ను ఒక పర్పస్ ఆఫ్ లైఫ్ అని చెప్పి కనెక్ట్ చేశాడు. ఎందుకంటే సో అక్కడ ధ్యానం దొరకడం అంటే ఇట్స్ నాట్ ఈజీ. చాలా బిజీ లైఫ్లో ఉండే నేను ఒక జీకే గారు అక్కడ స్ప్రెడ్ చేయడం ద్వారానే నా దాకా వచ్చింది. సో వచ్చిన తర్వాత ఎంతోమందికి ఈ శరీరం ద్వారా అందించబడుతుంది సో ఆ జ్ఞానాన్ని. సో ఇంత మంచి అవకాశం ఇచ్చిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, ఇక్కడ ఉన్న అందరికీ చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సుధాకర్ గారు. విన్నాం కదా ఎంత అద్భుతమైనటువంటి సేవ చేస్తున్నారు, సో మెనీ కార్యక్రమాలు చేస్తున్నారు, అది కూడా ఇక్కడ ఫ్రాన్స్లో. చక్కగా ఈ ప్యానెల్లో విన్నాం డియర్ ఫ్రెండ్స్. ఇంటర్నేషనల్ మాస్టర్స్ ద్వారా ఈరోజు ఈ అంతర్జాతీయ ధ్యాన దినోత్సవంలో మెడిటేషన్ అనేది బాగా సైంటిఫిక్ అనే ఒక భాగం తెలుసుకోవటం. ఇట్స్ వెరీ వెరీ సైంటిఫిక్. మెడిటేషన్ సైంటిఫిక్, సైన్స్ ఎంతో ఉంది దీనికి. పత్రి గారు మొదటి నుంచి సైంటిఫిక్ టెంపర్మెంట్ ఉండాలి అని చెప్పారు. దేన్ని రిజెక్ట్ చేయొద్దు. ఈరోజు నీకు అర్థం అవ్వకపోతే రిజెక్ట్ చేయొద్దు. ఫస్ట్ డే నాడు నేను కలిసినప్పుడు 99లో చూస్తూ, నేను అప్పటికి అమెరికాలో అప్పటికి 10 సంవత్సరాలు ఉన్నాను, వచ్చాను. నేనేదో బాగా సాధించానని అనుకున్నాను, పేటెంట్స్ కూడా ఉన్నాయి, కానీ నీకు అసలు మాటలు రావడం రాదు, నీకు పెద్దగా ఆలోచించడం కూడా రాదన్నారు. అదేంటి ఎలా చెప్పారు అనుకున్నాను, చాలా బాధ వేసింది. కానీ అక్కడ నాకు వినిపించింది, డాక్టర్ జీ గారు చెప్పారు సైంటిఫిక్ టెంపర్మెంట్ ఉండాలి, ఏదైనా మనకు అర్థం అవ్వకపోతే దాన్ని రిజెక్ట్ చేయొద్దు. నాకు అర్థం అవ్వలేదు, కానీ తర్వాత దాని గురించి పట్టుకుంటే ఆయన సపోర్ట్ తోటి, మన మాస్టర్ సపోర్ట్తో పూర్తిగా అర్థమైంది. సో అర్థమైతే మనం దానిలో ఉంటాము. అర్థం అవ్వలేదని చెప్పి రిజెక్ట్ చేయకుండా డియర్ ఫ్రెండ్స్. సో అటువంటిగా సో మెడిటేషన్ వెరీ సైంటిఫిక్ నెంబర్ 1. నెంబర్ 2 చాలా ఈజీగా స్ప్రెడ్ చేయొచ్చు అని చెప్పేసి మన మాస్టర్స్ చెప్తున్నారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ ఆఫ్ యువర్ టైమ్ అండ్ దెన్ డూయింగ్ అన్ అమేజింగ్ వర్క్ డియర్ ఫ్రెండ్స్. ఇంకా ముఖ్యంగా మనం థాయిలాండ్ మాస్టరు ఈ సుమన్ గారి యొక్క సైంటిఫిక్ రీసెర్చ్, ఆయన ఒక సీనియర్ మాస్టర్ కెనడాలో ఎంతో అద్భుతమైన రీసెర్చ్ చేస్తున్నారు. ఆయన తెలుసుకొని మనం ఈ కంక్లూజన్ అరౌండ్ 1:15 క్లోజ్ చేద్దాం. రైట్ సార్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఖచ్చితంగా ఈ మాస్టర్స్ మీరు ఈ అయిపోయిన తర్వాత, ప్రోగ్రామ్ అయిన తర్వాత షేక్ హ్యాండ్ తీసుకోండి, వాళ్ళతో మాట్లాడండి. ఇక్కడే ఉంటారు 3 days కూడా.
ఎలా స్ప్రెడ్ చేస్తారో ఇన్స్పిరేషన్ అంటే మనం తీసుకుంటే ఇక్కడికి వచ్చింది మనం 3 విషయాలు ధ్యానం చేస్తాము, స్వాధ్యాయం చేస్తాం, అంటే ఎన్నో పుస్తకాలు ఉంటాయి, అవన్నీ కూడా చక్కగా మరి కొనుక్కోవచ్చు. ఇక్కడ దొరికిన పుస్తకాలు ఇంకెక్కడ దొరకవు. 3వది సజ్జన సంగతిని చేస్తాం, అందుకని వచ్చాము. అందరూ ఫ్రెండ్స్ మనం చేసుకుందాము, అందరూ అనుభవాలు విందాము. రైట్, లాస్ట్ ఇయర్ ఏం జరిగిందని కాకుండా ఈసారి కొత్తగా ఏం నేర్చుకుంటున్నామో అది చూడాలి. దాని గురించి మనం చక్కగా అనుభవాలు విందాం. డే ఫ్రెండ్స్ అందరు మాస్టర్స్ కలవండి, వాళ్ళు షేక్ హ్యాండ్ తీసుకోండి, వాళ్ళ అనుభవాలు వినండి తర్వాత. థ్యాంక్ యూ సార్. ఎస్ ఎస్. ఈరోజు సాయంత్రం మనకి వరల్డ్ మెడిటేషన్ డే సందర్భంగా మెడిటేషన్ కూడా ఉంటుంది. సో తప్పకుండా అందరూ జాయిన్ అవ్వండి. ఈవినింగ్ 8 o'clock. ఎస్. సో 2 విషయాలు ముఖ్యంగా ఉన్నాయి మనకి. 8 గంటలకి హార్ట్ఫుల్నెస్ వారి ప్రపంచ ధ్యానం ఒకటి ఉంది, గంట సేపు. అలాగే 9:30కి పిఎస్ఎస్ మూమెంట్ మన డాలస్ చాప్టర్ నుంచి ఒమెగా పిరమిడ్ వారు సింక్రనైజ్డ్ మెడిటేషన్ అని చెప్పేసి 1 గంట సేపు ప్రపంచంలో దాదాపు 50,000 మంది ఒకేసారి కలిపి ధ్యానం చేయాలని చెప్పేసి, 50,000 అంటే ఎంతోమంది చేస్తాం. సో రైట్ 9:30కి అంటే 8 నుంచి 10:30 వరకు మనకి 2.5 గంటల మెడిటేషన్ ఉంది. సో ఈరోజు ఈవినింగు మనము చక్కగా